హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన తెలంగాణ విద్య ఉద్యోగాలకి సంబంధించినటువంటి సమాచారాన్ని చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రంగంలోకి జీపీఓలు జూన్ 2 నుంచి ఆన్ డ్యూటీకి గ్రామ పరిపాలనా అధికారులు అని మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. నేడు లేదా రేపు ఫలితాల రిలీజ్ అని చెప్పేసి ఇచ్చారు. గ్రామాల్లో మారనున్నటువంటి సిస్టమ్, పరిపాలనా వ్యవస్థ పటిష్టం, 5400 మందికి నియామకం, విఆర్ఏ విఆర్ఓలకు ప్రయారిటీ అని చెప్పేసి ఇచ్చారు. జూన్ 2 నుంచి గ్రామాల్లో గ్రామ పరిపాలనా అధికారులు పనిచేయనున్నారు. ఇప్పటికే జీపీఓ గ్రామ పరిపాలనా అధికారులు ఎగ్జామ్ పూర్తి కాగా నేడో లేదా రేపో ఫలితాలను కూడా ఇవ్వనున్నారు. దాదాపు 5400 మంది జీపీఓలను రిక్రూట్ చేయనున్నారు. దీంతో గ్రామాల్లో వ్యవస్థ బలోపేతం కానున్నదని ప్రభుత్వం చెబుతున్నది. పరిపాలన పటిష్టం కావడంతో పాటు పబ్లిక్కు సులువుగా సేవలు అందుతాయనేటువంటి అభిప్రాయాన్ని సర్కార్ వ్యక్తం చేస్తోంది. వాస్తవానికి గతంలో విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థకి సంబంధించి రాష్ట్రంలో అమల్లో ఉండేది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసింది. పూర్వపు విఆర్ఏ విఆర్ఓలను ఇతర శాఖల్లో మెర్జ్ చేశారు. ఇప్పుడు గ్రామ పాలన అధికారి పేరిట రెవెన్యూ పాలనను పటిష్టం చేయనున్నారు. విఆర్ఏ విఆర్ఓల తరహాలనే జీపీఓలు పనిచేయనున్నారు. దాదాపు 10,000 పోస్టులు నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ఇందులో 9,600 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. విఆర్ఓ కేటగిరీ నుంచి 3,534 మంది, విఆర్ఏ కేటగిరీ నుంచి 5,987 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే సర్వీస్ జీరో అవుతుందనేటువంటి అనుమానంతో కొందరు అప్లికేషన్ వెనక్కి తీసుకున్నారు. ఆఖరికి సుమారు 6,000 మంది ఎగ్జామ్ రాసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఎంపిక చేసినటువంటి జీపీఓలు రెవెన్యూ గ్రామానికి ఒకరు చొప్పున పనిచేయాల్సి ఉంటుంది. ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు సర్కార్ మరోసారి నోటిఫికేషన్ ఇవ్వనున్నది. జీపీఓలతో గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు సత్వర పరిష్కారానికి చూపుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భూమికి సంబంధించినటువంటి పట్టాలు, రికార్డుల నిర్వహణ, సరిహద్దుల నిర్వహణ ఇవన్నీ కూడా పరిష్కరించబడతాయి. ఇక కొత్తగా భూభారతి చట్టం అందుబాటులోకి రానున్న తరుణంలో జీపీఓలు కీలక పాత్ర పోషించనున్నారు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ ఒక పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో గతంలో కూడా మనం అనుకున్నది, ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు సర్కార్ మరోసారి నోటిఫికేషన్ ఇవ్వనున్నది అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ నోటిఫికేషన్ ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉన్నారో సో అన్ఎంప్లాయీస్ కోసం ఈ నోటిఫికేషన్ అయితే ఇస్తారు. సో దాదాపుగా మనకి 5,000కు పైగా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో 5,000కు పైగా ఉన్నటువంటి పోస్టులకి సంబంధించి అన్ఎంప్లాయీస్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఒక సింగిల్ రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మిమ్మల్ని జీపీఓలుగా తీసుకోవడం జరుగుతుంది. సో నోటిఫికేషన్ మనకి ఎప్పుడు వస్తుందనేది సమాచారం అయితే ప్రస్తుతానికి లేదు. మరొక అప్డేట్ వచ్చేసి త్వరలో అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. తెలంగాణలో వేసవి సెలవులు ముగుస్తుండడంతో అంగన్వాడీ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. మహిళా దినోత్సవం రోజున మార్చి 8న 14,236 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి తీపి కబురు అందలేదు. ఎస్సీ వర్గీకరణ కారణంతో గత కొంతకాలంగా ఉద్యోగ నోటిఫికేషన్లకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని మహిళలు ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాల్లో 6,399 టీచర్ పోస్టులు, 7,837 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
జూన్ చివరిలో లేదా జూలై మొదటి వారంలో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. దీంతో రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున లేదా ఎలక్షన్లలోపు అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల 3989 మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా ప్రభుత్వం ప్రమోషన్ కల్పించింది. దీంతో మెయిన్ అంగన్వాడీలతో సమానంగా వారికి 13,650 రూపాయల వేతనం అందనుంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు పదవీ విరమణ ప్రయోజనాల పెంపుకు పచ్చజెండా అని చెప్పేసి ఇచ్చారు. నేడో రేపో వెలువడనున్న ఉత్తర్వులు మంత్రి సీతక్కను సన్మానించినటువంటి అంగన్వాడీలు అని ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పదవీ విరమణ రిటైర్మెంట్ ప్రయోజనాల పెంపు కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ పంపినటువంటి ఫైల్కు ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు జారీ చేసింది. ఫైల్ను ఫైనాన్స్ శాఖ క్లియర్ చేయడంతో జీవో జారీకి మార్గం సుగమమైంది. ఇకపై పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్కు 2 లక్షలు, హెల్పర్కు 1 లక్ష అందనుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 37,580కి పైగా అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి సెంటర్లో ఒక టీచర్, ఒక హెల్పర్ ఉండడంతో పాటు సుమారు 70,000 మంది సిబ్బంది ఈ వ్యవస్థలో పనిచేస్తున్నారు. ప్రతి ఏడాది సగటున 7,000 మంది పదవీ విరమణ పొందుతుండగా రిటైర్మెంట్ వయస్సు 65 ఏళ్లుగా ఉంది. ప్రస్తుతం టీచర్లకు 1 లక్ష, హెల్పర్లకు 50,000 మాత్రమే పదవీ విరమణ ప్రయోజనంగా లభించేది. కానీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు వారి రిటైర్మెంట్ ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం రెట్టింపు చేసింది. అయితే సాంకేతిక కారణాలతో ఫైల్ కొంతకాలంగా పెండింగ్లో ఉంది. సో ఇటీవల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కతో సమావేశమై ఈ విషయంపై చర్చించి అనుమతులు సాధించారు. దీంతో సంబంధిత ఫైల్కు ఆర్థిక శాఖ వేగంగా క్లియరెన్స్ ఇచ్చింది. త్వరలోనే సంబంధిత జీవో జారీ కానుంది. ప్రభుత్వ నిర్ణయంతో వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు కుటుంబాలకు ఆర్థిక భద్రత లభించనుంది. తమ పదవీ విరమణ ప్రయోజనాల ఫైల్ క్లియర్ చేయించినందుకు భద్రాద్రి కొత్తగూడెంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు మంత్రి సీతక్కపై పూలవర్షం కురిపించి తమ కృతజ్ఞత చాటుకున్నారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మరొక అప్డేట్ వచ్చేసి గిగ్ అలాగే ప్లాట్ఫామ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత బీమా అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. తుది ముసాయిదా బిల్లు సిద్ధం చేసినటువంటి కార్మిక శాఖ ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మందికి పైగా ఉన్నటువంటి గిగ్ అలాగే ప్లాట్ఫామ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత బీమా తదితరాల కోసం ఉద్దేశించినటువంటి తుది ముసాయిదా బిల్లు సిద్ధమైంది. వారి కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో ప్రభుత్వం సంక్షేమ సామాజిక భద్రతా కార్యక్రమాలు అమలు చేయనుంది. బీమా, రక్షణ, ఇతర హక్కుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు కానుంది. ఈ కార్మికులందరికీ బోర్డు విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేయాలని బిల్లులో ప్రతిపాదించింది. త్వరలోనే ఈ బిల్లుకు ఆమోదం తెలిపి అమలు చేసేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోందని చెప్పేసి ఇచ్చారు. కార్మిక సంఘాలు, అగ్రిగేటర్లు, కార్మికులు ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించి ఆ మేరకు తుది బిల్లును కార్మిక శాఖ రూపొందించిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మరొక అప్డేట్ వచ్చేసి వచ్చే నెలలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఆగస్టులోపు ఎలక్షన్స్ పూర్తి చేద్దాం. త్వరలోనే రైతులకు భరోసా సాయం. ఆగస్టు మొదటి వారంలో మున్సిపల్ ఎలక్షన్లు. పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సూచనప్రాయంగా వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో జూన్ నెలలో మనకి స్థానిక సంస్థలకి సంబంధించి స్థానిక ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే త్వరలో రైతు భరోసా కూడా ఇవ్వనున్నట్లు ఇక్కడ మెన్షన్ చేశారు. సాధ్యమైనంత త్వరగా 4 ఎకరాల్లోపు పొలం ఉన్న రైతులకు రైతు భరోసా డబ్బులను వారి ఖాతాల్లో వేసి మిగతా 4 ఎకరాలకు పైబడి ఉన్నటువంటి రైతులకు జూన్ 2-3 వారంలోగా వేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. జూన్ చివరి వారం నుండి వరుసగా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి నోటిఫికేషన్ విడుదల చేసి జూలై చివరి వారం నుండి ఆగస్టు మొదటి వారంలోగా ఎన్నికలు పూర్తి చేసేందుకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేసినట్లుగా ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఫీజు దరఖాస్తు గడువు నెల పొడిగింపు అని చెప్పేసి ఇచ్చారు. 2024-25 ఉపకార దరఖాస్తులకు జూన్ 30వ తేదీ వరకు అవకాశం. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అని చెప్పేసి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పోస్ట్ మెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు దరఖాస్తు గడువును పొడిగించింది. తొలుత నిర్ణయించినటువంటి ప్రకారం ఈ నెల 31వ తేదీతో దరఖాస్తు గడువు ముగుస్తుండగా ప్రభుత్వం మరో నెల రోజులు అవకాశం కల్పించింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి
విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఉపకార వేతనాలకు జూన్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వీలు కల్పిస్తూ ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే మీకు టైం అయితే పొడిగించారు, అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం, ముగిసిన సప్లిమెంటరీ పరీక్షలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారంతో ముగిశాయి. సో వీటికి సంబంధించి ఈ రోజు నుంచి సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించినటువంటి మూల్యాంకనం అయితే ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 19 కేంద్రాల్లో ఈ యొక్క మూల్యాంకన ప్రక్రియ అయితే చేపడుతున్నారు. వచ్చే నెల 2వ వారంలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.